స్థాపించు రాజా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు. మంచిదండి. నేను ఒక దేవుని దాసుడు అయిన కారణం చేత తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క నూతనమైన దుకాణాన్ని ప్రతిష్ఠిస్తా ఉన్నాను. చప్పట్లు కొడదా? చప్పట్లు కొట్టు ప్రభు నామానికి మహిమ పరుదా. గట్టిగా కొట్టు దేవుని స్తుతిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క నూతనంగా కట్టబడిన ఈ యొక్క దుకాణాన్ని ఓపెనింగ్ చేస్తున్నాను. రిబ్బన్ కటింగ్. గట్టిగా చప్పట్లు కొడదాం. చివరిగా ప్రార్థన చేద్దాం. అవతల రుద్ర ఒకటి ఉంది, అది కట్ చేసింది లోపలికి వచ్చింది. ఆయన చేద్దాం. ఒకసారి అలాగే బయటికి వచ్చిన దారిలో అలాగే దొరుకులాగున నిత్య ఆశీర్వాదం ఇక్కడ కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. దాసులు ప్రార్థన చేసి సహకరించడం మనం చేస్తున్నానండి. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చక్కగా రెండవ గుమ్మం కూడాను రిబ్బన్ కటింగ్ చేసి ప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు దైవచనుల ద్వారా. ఆ రీతిగానే మనమందరము ఏకీభవించి ముందున్న కార్యక్రమము మంచిగా జరగాలి అని, అలాగే ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి దైవచనులు కావచ్చు, సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరి పాద ధూళి ఈ యొక్క షాప్ని కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ జీవముల తండ్రి,
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రార్థన చేస్తాం. ఇంతవరకు 2 గుమ్మాలు చక్కగా ప్రభువా ఓపెనింగ్ చేసుకోవడానికి రిబన్ కటింగ్ లో మీరున్నారు అయ్యా, ప్రతిష్టలో మీరున్నారు దేవా. మరొకసారి ప్రార్థన చేస్తాను. ఇదిగో నేను ప్రభు కిచెన్ రూమ్ ని నాయన ప్రభు షాప్ ని అయ్యా దీవెనకరంగా యేసు నామములో బంధిస్తున్నాం ఆయన. యేసు నామములో ఈ స్థలం పరిశుద్ధపరచబడును గాక. యేసు నామములో ఈ స్థలం నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన సునాదములు వినబడును గాక. ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి వ్యాధి, ప్రతి దుఃఖం, కన్నీరు, ప్రతి వేదన యేసు నామం నేటి దినా నుండి సమాప్తమగును గాక. మనుషుల కనుదృష్టి గాని నరుని యొక్క దృష్టి నల్లరాయి కూడా బద్దలవుతుందని లోక సామెత ఉంది. కానీ నీ వాక్యం 2 అంచెల గల ఖడ్గము కంటే వాయినది, బండను బద్దలుగొట్టే శుద్ధి వంటిది అని అన్నావు తండ్రి. హల్లెలూయా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సార్వము చక్కగా చేసే సార్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులు గాలించి బాధలను తొలగించి. గాలి తుఫానులు తొలగించి తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదను ప్రభు కొరకై. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదను ప్రభు కొరకై. ఆయనకు మనం అర్పించుకొనేదం. ఆయనకు మనం అర్పించుకొనేదం. ఆశ్రయమాయెను తన మదియే. ఆశ్రయమాయెను తన మదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
ఆరాధనతో సంతృప్తి పరచన, ఆరాధనతో సంతృప్తి పరచన. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. కునుకులేని మరుపురాని కరుణామయుడా, కునుకులేని మరుపురాని కరుణామయుడా. అడుగడు చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్న ప్రాణములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. యాది బాధలన్నీ చేత తీర్చావయ్యా, యాది బాధలన్నీ చేత తీర్చావయ్యా. నీ రక్తం స్వస్థపరిచే ఔషధమయ్యా, నీ రక్తం స్వస్థపరిచే ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నీ వాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నీ వాసమైన యోగ్య ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ బాబాదయ్యా, దిగులు చింతలన్నీ బాబాదయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. మా గ్రామంలో, మా కుటుంబంలో, మా అన్నదమ్ముల్లో మాకు చక్కగా ఒక మంచి స్థాపించే మా అందరికీ మీ నామం మహిమ ఘనత నిమిత్తం ప్రభువా మాకు ఏర్పాటు చేసిన బట్టి వందనాలని చెప్పుదాం. ఆశీర్వాదం ఉండాలని కోరుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తృప్తమైనటువంటి స్థితి ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభావంగా స్థానిక దైవజనులు వారు నడిపించాల్సిన ప్రభువుని మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా ఉదయకాల సమయంలో ప్రభువా హయా నీ సన్నిధానంలో రాజా ఈ రీతిగా ప్రభువా హయా మెలాసులు ప్రభు కుటుంబమైన తండ్రి మీరు ప్రేమించిన నిస్సంగడంతో పరిశుద్ధాత్మడా నూతనమైన ప్రభా ఈ యొక్క ప్రభా దుకాణాన్ని ప్రభా ప్రతిష్ఠ చేయుటకు మీరు సహాయం చేశారు. ఈ సమయాన్ని బట్టి ప్రభా నీ సన్నిధానంలో రాజా అయా మేము ఆరాధన చేయుచుండగా ప్రభా మీ ఆత్మని మా మధ్యని మీరు దిగిరమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క మనోనేత్రాన్ని మీరు తెరిపించమని, ప్రతి ఒక్క కాల్తో మీరు మాట్లాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో రాజా నీకు స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. మా పెదవులు మౌనంగా ఉండకుండా నేను స్తుతించే కృప దయచే ప్రభా. అయా పరిశుద్ధాత్ముడా నేను ఆరాధించే గొప్ప మనుషుని మీరు విడుదల పరచు పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధించదము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళల మేము ఆరాధించదము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళల మేము
వచ్చిన ప్రభు జ్ఞాపకం చేయండి ప్రభు. ముందున్న కార్యక్రమంలో ప్రభు అయా ఈ కుటుంబానికి సంబంధించింది మాకు ప్రభు చక్కగా ప్రభు వివరించి ఈ వాక్య పఠనంలో ప్రభు సరళంగా మాకు అయా అర్థమయ్యే రీతిగా ఈ బోధని అయా మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. ధైర్యం పరిశుద్ధతతో ఈ మాటల ద్వారా ప్రభు ఈ వాక్యం ద్వారా మాకు నెరవేర్చు ప్రభు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసు సర్వశక్తి నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దీన్ని పూర్తిగా చేయడానికి ఎంతో కష్టపడి ఉండవచ్చు, దేవుడే సహాయం చేసి ఉండవచ్చు. దాన్ని కట్టినటువంటి మేస్త్రులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు దీవించును గాక. అలాగే ఇక్కడ అన్నింటికి దగ్గర ఉండి చేసినటువంటి మమ్మల్ని ప్రేమతో ఒప్పించినటువంటి జీవన్ గారి కుటుంబానికి కూడా మా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అంటే చాలా క్రిటికల్ సమయము, అలాగే గూడె వెళ్ళాలి, చింతపల్లి బాబు మరి ఎలక్షన్ కూడా తీసుకురావాలి కాబట్టి రాత్రి ఫోన్ చేసిన తర్వాత కష్టంగా, చాలా కష్టం టైము, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలన్నట్టుగా ఉంది టైం. అది వాస్తవం, మీ ఎదుటి చెప్తున్నాను. నేను రాత్రి ఫోన్ చేసిన తర్వాత జేమ్స్ నేను రానేమో చెప్పేశాను కానీ మొహమాటంకి కానీ రావడం టైం లేదు అని చెప్పడం జరిగింది. అయితే నేను అన్నాను వస్తే చాలా బాగుంటుంది కదా, కుటుంబంలో ఆయన ఫీల్ అవుతుంటే సరదా పడుతుంటారు, వస్తే బాగుంటుంది అనేసి చెప్పడం బట్టి రావడం జరిగింది. సమయాన్ని కుదించుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు మా తరఫున అలాగే కుటుంబ తరఫున కూడా వందనాలండి. థ్యాంక్ యూ. కార్యక్రమం చేసిన ఏంటంటే దేవుడు దేవుడు ఏ కార్యక్రమం చేసినా అతి ఘనమైన కార్యమే చేస్తాడు. ఆయన చేసే కార్యములు ఎలాంటి కదా ఘనమైన కార్యాలు అది చేస్తాడు, మీ పట్ల, నా పట్ల, అందరి పట్ల. ఎందుకంటే ఈ లోకస్తులందరూ కూడా ఆయన ప్రజలైనాం కాబట్టి, మరి ముఖ్యంగా ఆయన నామాన్ని ధరించుకున్న మనకు, ఆయన రక్తంలో కలబడేటువంటి మనకు, ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి ఒక మనకు దేవుడు మన పట్ల చేసే కార్యములు ఘనమైన కార్యము చేస్తాడు. అదే లేఖనంలో వాక్యం రాయబడింది. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ఒకసారి తీసి చదవగలిగితే చదవాల్సిందిగా ప్రభు పెట్టి మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా ఆయన వైపు చూసి, ఆయన వైపు మనం అనుకున్న వారు ఎవరైనా ఉంటే మన పట్ల ఘనమైన కార్యమే దేవుడు చేస్తాడు. మరొకసారి జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథం లాస్ట్ పుస్తకం బైబిల్లో 15వ అధ్యాయం 3వ వచనం. చదువుతారా? సర్వాధికారి నీ క్రియలు దేవుని కార్యములట, దేవుని క్రియలట, దేవుని పనులట
ఘనమైనదిగా ఉండదట. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం హల్లెలూయా. ఈ ఘనమైన కార్యములు దేవుడు చేస్తాడు. మన పట్ల ఏం కోరుకున్నా సరే లేటైతే అది దేవుని చిత్తం అండి. ఇది మంచిది కాదని దేవుని దృష్టికి అనుకోవాలి. మనం లేటుగా జరిగిందంటే మన పక్షాన దేవుడు ఏదో ఘనమైన కార్యం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఏంటి ఎంత ప్రాబ్లం చేసినా ఇది అవట్లేదంటే అనుకుంటాం మనం. కాదు, మన పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని, ఘనమైన కార్యం చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంకా రాయబడి ఉంది ఆశ్చర్యకారం అట. ఇది మనుషులు కంటే కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అగోచరంగా ఉంటుందట. ఇంత అద్భుతంగా తక్కువ సమయంలో ఎదురవుతాయి. కానీ దేవుడు లేఖన సెలవిస్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. హల్లెలూయా. చూడండి ఆ మాట చూస్తే మనం ప్రసంగి అంటారు కదా, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, కార్య ఆరంభం కాదు బాబు, కార్యం అంతం ఎంతో మేలు. అంతం చేయాలి అంటే ముగింపు వరకు నువ్వు ఉంటే, నిలబడి ఓర్పుగా కలిగి ఉంటే అది ఎంత బాగుంటది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనం చూడగలం. యేసు ప్రభువు చెప్పిన మాట, దేవాదేవుడు చెప్పిన మాట. ప్లీజ్ చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో కార్య ఆరంభము కంటే, చూడండి అందరు వినాలి, కార్య ఆరంభం అంటే మొదట్లో స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ అంటే అంతము మేలు. కార్యాంతము మేలు. అది అంతం చేయడమే, ముగింపు చేయడం మేలట. ప్రారంభం చేస్తాము కానీ ముగింపు చేయడం మనకు చేత కాదు. ఏది స్టార్ట్ చేస్తామో అది ముగించడమే మేలు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎప్పటి నుంచో చేయిస్తాము, అది ముగింపు అవ్వదు అనమాట. ముగింపు అవ్వదు, అది మధ్యలో ఉండిపోతే కార్యం. ఎందుకంటే అది మన ఆలోచన ప్రకారం చేసి ఉండవచ్చు. కాదు, దేవుడి చిత్తానికి అప్పగించేసి ఉంటే ఆయనే సఫలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. గట్టిగా చెప్తాం కదా హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, మనందరి గురించి. చాలా మంది లోకంలో అలాంటి వారు ఉన్నారు. చిన్న షాప్ పెట్టుకుంటాము, అది క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి. ఏం చేస్తాడండి? చిన్న షాప్ నుండి దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. చెప్పండి కదా మాట. దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఒక స్వరం చెప్పచ్చు కదా. ఆ మాట రాదు మనకి. సరే ఇంగ్లీష్ చెప్పండి. చిన్న కార్యక్రమం స్టార్ట్ చేస్తే దాన్ని డెవలప్ చేస్తాడట. డెవలప్ అభివృద్ధి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అభివృద్ధి చేసిన తర్వాత మనకు కొంచెం మానవుడికి ఉండకూడదు, నీకు నాకు ఉండకూడదు వాక్యం చేస్తుంది. తృప్తి పొంది చూడండి, దేవుడు వర్ధిల్ల చేసాడు, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. మన షాప్ అయినా, మరి వ్యాపారమైన, ఉద్యోగమైన, సంఘమైన, వ్యవసాయమైన, నువ్వు చేసినటువంటి ఏ పని అయినా సరే దేవుడు దీవించిన తర్వాత, అభివృద్ధి చేసిన తర్వాత, అప్పుడు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, హ్యాపీగా ఉంటున్నాం. ఆ టైంలో దేవుడు అంటున్నాడు కదా, నీవు తిని తృప్తి పొంది. వినండి, నీవు తిని తృప్తి పొంది. ఎప్పుడు తృప్తి పొందుతాం మనము? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు. దేవుడు ఇచ్చేసాడు, అన్ని చేశాడు. అప్పుడు తృప్తిగా నీవు తిని తృప్తి పొంది, నీ దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశమును, చూడండి, నీ దేవుడైనా నీకు ఇచ్చిన మంచి గ్రామములో, ఏంటండి నీకు ఇచ్చిన మంచి గ్రామములో ఆయనను స్తుతింపవలెను. ఆయనకి స్తుతించాలి తప్ప అభివృద్ధి అయిన తర్వాత మనము ఇంకా ఆ ధనాన్ని వైపు మాత్ర ఎలా ఉంటుందటండి, చేతికి ఉంటుంది కదా, తింటే మాత్రం ఆ రోగము పోద్ది. అట్టి విధంగా ఈ మాట వింటే నీకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ దేవుడే నాకు చెప్పాడని గుర్తుపెట్టుకోవాలి. దాని కింద వచనం చదువుకుందాం. 11వ వచనం నేను నీకు ఆజ్ఞాపించిన. చూడు,
నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవా యెహోవాను మరచి ఇప్పుడు ఏం నిండుతుంది? ఇప్పుడు కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని. ఏమిల్లు? చెప్పండి కదా గట్టిగా. మంచి కడుపార తిన్నము మంచి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? ఎదుట టీవీ ఉంది, తల మీద రిమోట్ ఉంది, పైన ఫ్యాన్ ఉంది, పక్కన కూలర్ ఉంది. కూలర్ అంటే అది అదంతా ఉంటే దేవుడు ఎందుకు గుర్తుకొస్తాడు? అలా ఉంటాయేమో అన్నాడు దేవుడు. చదవండి. నీ పశువులను గొర్రె మేకలను వృద్ధి అయి, అదిగో డెవలప్ అయి, నీ వెండి బంగారములు అది విస్తరించినప్పుడు ఏంటండి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు అది అండి, అది మనకు ఉండకూడదు. నీ మనస్సు మద్దించి అంటే ఏంటి? గర్వ్యం అయిపోయింది, కఠినమైపోయింది. దేవుని క్రియల పట్ల నీకు దృష్టి లేకపోయింది. ఎప్పుడు నీ పనే. నాకు టైం లేదు సార్, నాకు కాల్ లేదు సార్, నేను బిజీలో పడ్డాను సార్. హల్లెలూయా. నీ దాస్యమైన ఐగుప్తు అంటే ఇదిగో ఐగుప్తు దేశం అంటే అర్థం తెలుసా? కక్కుర్తి. ఏంటి ఐగుప్తు దేశం అంటే? సంతోషం పెట్టి కక్కుర్తి, ఎన్నోస్తా, అప్పు, రోగం, బాధ, కష్టంలో ఉండేవి. ఒకప్పుడు తిండి కూడా దొరకని స్థితిలో ఉన్నప్పుడు నీకు అక్కడ నడిపించే ఇప్పుడు అభివృద్ధి చేస్తే నీకు అన్నాడు దేవుడు. అది ఐగుప్తు అంటే. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను యెహోవాను నీ కష్టంలో నుండి రప్పించినటువంటి దేవుడికి నువ్వు మర్చిపోతావేమో. మర్చిపోవద్దు. ఆమేన్. ఒక రోజున డబ్బు అడుక్కునే స్థితికి ఉందాం, కానీ ఇప్పుడు డబ్బు ఇచ్చే స్థితికి వచ్చామా? పేటిఎం పేమెంట్. మీరు ఏ పేమెంట్ ఇస్తున్నారు? బ్యాంక్ మిత్ర ఉంది. బ్యాంక్ లో లోన్ తీసుకొచ్చినా సరే ప్రజలందరికీ అందుబాటులో చక్కగా అనిపిస్తారు. అంటే మన అడుక్కునే స్థితి నుంచి దేవుడు ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థితికి నడిపించారు. మన మనసు కుదించకూడదు. మన పూరి గుడిసె నుంచి ఏ ఇల్లుకి వెళ్ళి మంచి ఇల్లుకి వెళ్ళారు కదా, పూరి గుడిసె నుంచి మంచి ఇల్లుకి వెళ్ళారు. ఇదిగో చిన్న దుకాణం పాక పెట్టాం, కానీ ఇప్పుడు ఒక మంచి స్టైల్ తో నింపబడినట్టు మంచి గృహం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతి కలుగును గాక. వ్యాపారస్తులు మనసులో గర్వించుకోకూడదు. ఆ దేవునికి మరవకుండా దేవునికి స్తుతించే వారికి ఉండాలని మనం చేస్తూ దేవుడు దీవించును గాక. ఈ మాటల ద్వారా ఆశీర్వదించును గాక. కొట్టు చెప్పండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇష్టమైన మరి రైతులు వారికి అప్పగిస్తున్న నేరుగా వారి ఇష్టమైన వారు వాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చక్కటైన విషయము తమ్ముడు తెలియపరిచారు. నిజమే, అవి ప్రతి చోట జరుగుతుంది. ఒక తమ్ముడు నాతో అన్నాడు, అన్నా నేను పరీక్షలు రాస్తున్నానన్నా, ఒకవేళ పరీక్షల్లో పాస్ అయ్యి జాబ్ కనుక వస్తే మొట్టమొదటి జీతం చర్చికి సమర్పిస్తాను అన్నాడు. బా, చాలా మంచి నిర్ణయం కదా. అది ఎంత 15,000 చేసేయచ్చు. ఆ డబ్బులతోటి ఫ్రెండ్లు బాగా చేసేయచ్చు. అక్కడక్కడ కారిపోతుంది, దాన్ని మరొకసారి ప్లాస్టింగ్ కూడా చేసేయచ్చు అని ఎంతో సంతోషపడ్డాను. వచ్చింది స్టార్టింగ్లోనే 35,000 వచ్చింది. నేను ఈరోజు తెస్తాడనుకుని రేపు అపోస్తల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను.
ఆమె యూద రంగు పొడిని ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచెను. కొడత ఉంది. ఆ స్త్రీ యూద రంగు పొడి అమ్ముతున్న తూరతైర పట్టణస్థురాలు. ఆమె ఎవరు? వ్యాపారం చేసుకుని బ్రతికే ఒక స్త్రీ. వ్యాపారము, తన వ్యాపారం ఏంటి? పొడి రంగులు అమ్ముకునే వ్యాపారం. అది చేస్తుందో, ఏ సమయంలో ప్రార్థనకి వెళ్తుందో తనకు బాగా తెలియలో ఉండిపోలేదు. ప్రార్థన సమయము ప్రార్థనకి ఇస్తా ఉంది. దేవుని సమయం దేవునికి ఇస్తా ఉంది. ఫలానా చోట ప్రార్థన జరుగుతుందంట అని తెలిసిన వెంబటే తన వ్యాపారం అంతా కట్టేసి ఆ ప్రార్థనకి వెళ్ళి ఆ వాక్యము వింటా ఉందంట. ఆ వాక్యము అపోస్తలుడు పౌలు గారు బాగా విస్తారంగా మాట్లాడుతున్న ఆ మాట మీద లక్ష్యం ఉంచింది. అందుకనే ప్రభు ఆమె హృదయం తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా తమ్ముడు చెప్పినట్లుగా మనం అంచులంచులకు దీవించబడతాము. వ్యాపారం ఆదివారమే విస్తారంగా జనాలు వస్తారు. ఆ రోజు ప్రార్థన టైం మర్చిపోతాం. తర్వాత వ్యాపారం అలా పెట్టుకోవాలి. కనుక ఆ యొక్క ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది అని దేవుని యొక్క వాక్యము 6వ వచనం యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారం నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టినిల్లుగా చేయకూడదని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో అక్కడ కొంతమంది పావురాల్ని అమ్ముతా ఉన్నారు. దేవాలయం దేనికి అండి? జీవన్ గారు, దేవాలయం దేనికండి? దేవునికి ప్రార్థన చేయటానికి. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? పావురాలు అమ్మే స్థలం అది కాదు. పావురాలు అక్కడ వ్యాపారం జరగకూడదు. ఆ దేవాలయంలో ఏం జరగాలి అంటే ఆరాధన జరగాలి, దేవుని యొక్క వాక్యం వినపడాలి, దేవుని సన్నిధి ఉండే స్థలం అది. కనుక దేవుడే వారు చేస్తున్న వ్యాపారం మీద కోపపడ్డాడంట. ఏం పడ్డాడంట? ఎందుకు? అది కూడా వ్యాపారం కదా. చేయకూడదా? చేయకూడదా? వ్యాపారమే కదా. అంటే దేవుని దృష్టికి అది ఏంటి? అది మంచి పని కాదు. ఇక్కడికి వచ్చి ఏమండి షాప్ పెట్టుకున్నాం, బాగానే ఉంది, షాప్ పెట్టుకుని చాలా సౌందర్యంగా ఉంది, దైవజనులు పిలిచారు, రిబ్బన్ కటింగ్ చేశారు, మంచిగా ప్రార్థన కూర్చున్నాం, అన్ని బాగానే ఉంది. కానీ ఏదైనా అమ్ముకోవచ్చు అనుకుని బ్రాంతి షాప్ పెట్టాడు అనుకున్నా. దేవునికి ఇష్టం అది. అలాంటి వ్యాపారం చేయకూడదు. అలా చేస్తే దేవునికి విరోధంగా పాపము చేసినట్లుగా ఉంటుంది. అది అన్ని చోట్ల దానికి ఉన్నారు, తాగేవారు అక్కడికి ఉన్నారు. కానీ నీవు నేను ఇక్కడ చేయడానికి లేదు. ఇక్కడ ఏం చేయకూడదు అంటే మత్తు పానీయాలు కూడా ఇక్కడ చేయకూడదు. ఒకరోజు చూసిన తర్వాత నేను దండలు కట్టిస్తున్నాను. అది ఏంటంటే అదే ఎక్కువ వ్యాపారం జరిగేది అక్కడ. ఏంటి? బన్సూరి వల 5000, పుడియాలు, గుట్కలు, ఖైని, గుడాకు, వీటన్నికంటే జనాలు పడిస్తారు. ఇది లేకుంటే వ్యాపారము జరగదు. కనుక అది ఖచ్చితంగా అమ్మవలసి వచ్చింది నేను. కానీ దైవచనుడు అన్నాడు, ఇదిగో ఒకవేళ ఆకలితో చచ్చిపోతే చచ్చిపో,
ఒకవేళ వ్యాపారం అయితే అవన్నీ లేకపోతే లేదు, కానీ ఫలాన్ని దొరకదు. ఎందుకు? అతని క్రైస్తుడు. హల్లెలూయా. అతనెవరు? క్రైస్తుడు. అతను తినడు, ఇతరులు కూడా తిననివాడు. అడ్డు కట్ట పెట్టేసాడు అనుకుంటున్నాను. నాక సేవకుడు వచ్చి చెప్పిన తర్వాత అతను ముందు మొత్తం లాగేసి కిరోసిన్ వేసి అక్కడ కిరోసిన్ తగ్గలా పెట్టేసాడు. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ మత్తు పానీయాలు అనేది మా ఇంట్లో కానీ మా కొట్లో కానీ ఉండేది కాదు. వ్యాపారం దానికన్నా అభివృద్ధి జరిగింది. సైతాన్ అంటాడు, అరే అది తీసేస్తే నీ కుటుంబం ఎవరు వస్తాడు అంటాడు. అంటాడా? ఖచ్చితంగా అంటాడు. గుడాకు లేకపోతే గుడాకు తినాలి, ఆ కొట్టుకు వెళ్తే వెళ్ళని. కానీ ఆ కుట్టు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కోపపడ్డారంట, గద్దించారంట. అలాగా గద్దించకుండా ఉండాలి అంటే మనం ముందుగానే జాగ్రత్త పడి మన పరిశుద్ధమైన వాటిని తినుబండరాలు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. లూదియా అనే స్త్రీ గురించి స్టడీ చేస్తే, తన చరిత్ర పుస్తకం చదివితే ఆమె ఎంత భక్తురాల్లో, అంత భక్తిగా ఉన్నా సరే దేవునికి విడిచిపెట్టేది కాదు. ఎక్కడ కోరిక అంటే అక్కడ వెళ్ళేది, దానికి సమయం ఇచ్చేది. తన వ్యాపారం గురించి కూడా సమయము ఇచ్చి ఆమె తన జీవితాన్ని కొనసాగించారు అని మనం విన్నాం. ప్రైజ్ లార్డ్. ఒక క్రైస్తవులుగా, మన దేవుని బిడ్డలుగా మనం కూడా మన వ్యాపారం మనం చేస్తూ దేవుని సమయం కూడా మనం దొంగిలించకుండా దేవుని సమయానికి ఇస్తూ మనము కొనసాగించాలని తీర్మానం చేసుకోవాలి. రెండోది, చేయకూడని వ్యాపారం మనము చేయకూడదని కూడా